అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నాకు మన జనసేన కానీ అలాగే టీడీపీని కానీ ఈ రెండు పార్టీలని చూస్తుంటే, ఈ రెండు పార్టీలు చేసే ల్యాగ్ చూస్తుంటే, ఈ రెండు పార్టీలు టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకి వస్తుంది నిజంగా. మీకు కూడా బహుశా అదే అనిపిస్తుంటుంది నాకు తెలిసి. ఏందిరా, కనీసం ఇంక 100 రోజులు కూడా లేదు ఎలక్షన్లకి. ఇంతవరకు ఒక అభ్యర్థిని కానీ, ఒక ఇన్ఛార్జిని కానీ, ఒక క్యాండిడేట్ని కానీ ఎవరిని కూడా ప్రకటించలేదు. అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, ఎవరెవరిని పోటీ పెడుతున్నారు, ఎవరెవరిని బరిలోకి దింపుతున్నారు, ఇలాంటి ఏది కూడా ప్రకటించకుండా వీళ్ళ పార్టీకి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇది పెద్ద ల్యాగ్ ఇది. ఎందుకంటే 100 రోజులు కూడా లేదు మనకి ఎలక్షన్లో. అవతల పక్క వైసీపీ చాలా అప్డేట్గా ఉంది నిజంగా వాస్తవం చెప్పుకోవాలనుకుంటే. వాళ్ళకి 1,00,000 కోట్లు డబ్బు ఉండే, అన్నీ ఉంది. వాళ్ళకి ఇన్ఛార్జీలు ప్రకటించారు. అలాగే ప్రతి చోట కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎలక్షన్లకి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు గత 1 ఇయర్ నుంచి కూడా వాళ్ళు ప్రజలతోనే తిరుగుతున్నారు. వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. అదే కార్యక్రమం అంటూ బస్సు యాత్ర అంటూ, బీసీ సామాజిక వర్గం అంటూ, ఎస్సీ సామాజిక వర్గం అంటూ, ఎస్సీ మీటింగ్లు అని, బీసీ మీటింగ్లు అని చెప్పి ఇలాగా గడప గడపకి ఇలాగా, లేకుంటే ఆంధ్ర ఆడదా ఏదో ఉంది కదా ప్రోగ్రాము, అది అట్టర్ ప్లాపడకు, అది వేరే విషయం. ఇలాంటి ఏదో ఒకటి పనికి మాలిన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. అక్కడ స్పందన లేదు, అది తెలుసు అందరికీ. కానీ ఏదో కార్యక్రమం మీద వాళ్ళు ముందుకు వెళుతున్నారు. వైసీపీ చాలా అప్డేట్గా ఉన్నారు. వాళ్ళకి రేపు ఎలక్షన్లు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. ఒక డబ్బు ప్రకారం కానీ, ఒక క్యాండిడేట్ల ప్రకారం కానీ, అన్ని రకాలుగా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. వైసీపీ అప్డేట్గా ఉన్నారు. మనం మాత్రం జనసేన కానీ టీడీపీ కానీ చాలా మందికి అభిమానులకి మీకు కోపం రావచ్చు, అర్థం చేసుకుంటాను. కానీ నా ఆవేదన మీకు అర్థం కావాలి. కనీసం 100 రోజులు కూడా లేదండి. 100 రోజులు కూడా లేదు. ఇంకెప్పుడు మీరు సీట్లు సర్దుబాటు చేస్తారు? ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? ఎక్కడెక్కడ పోటీ చేస్తారు? కనీసం ఒక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళాలంటే కనీసం 3 నెలలైనా సమయం కావాలి. ఆ వ్యక్తికి ప్రజల్లో తిరగాలి. ఆ క్యాండిడేటు ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. పలానా జనసేన క్యాండిడేటు ఇతనికి మన ఓటు, ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన అభ్యర్థిగా మన నియోజకవర్గానికి ఇతను ఎమ్మెల్యే, ఇతనికి మనం ఓట్లు వేయాలి. గాజు గ్లాసుకు మనం ఓట్లు వేయాలి. మనం టీడీపీ కూడా గాజు గ్లాసుకి ఓటు వేయాలి. మనం ఇతన్ని గెలిపించుకోవాలి అనే విధంగా ఆ ప్రజలకు వెళ్ళాలి. ఆ క్యాండిడేట్, ఆ ఎమ్మెల్యే క్యాండిడేటు. అప్పుడే ఓట్లు మనం రాబడగలుగుతాం. ఓట్లు అంటే టీడీపీ ఓట్లు కానీ మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే టీడీపీ కూడా, జనసేన టీడీపీ అలాగే ఉమ్మడిగా ఏదైనా నియోజకవర్గంలో టీడీపీ నిలబడితే ఆ టీడీపీ వ్యక్తి, ఆ క్యాండిడేట్ కూడా కనీసం 3 తిరగాలి. అన్ని మండలాలు తిరగాలి, అన్ని గ్రామాలు తిరగాలి, గడప గడపకి వెళ్ళాలి. కనీసం ఇలా చేయాలంటే కనీసం 3 నెలలు 4 నెలలు సమయం ఉండాలి. కానీ మనకి దాదాపు 100 రోజులు కూడా లేదు. అంటే 2 నెలలు కూడా లేదు మనకి. జనసేన ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి కన్వర్ట్ అవ్వాలన్నా, టీడీపీ ఓట్ బ్యాంకింగ్ జనసేన కన్వర్ట్ అవ్వాలన్నా ముందు క్యాండిడేట్లు ప్రజల్లోకి వెళ్ళాలి. మీ వ్యూహాలు మాకు అర్థమవుతున్నాయి. నాకు తెలుసు జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లతో సిద్ధంగా ఉందని నాకు తెలుసు, నాకు సమాచారం ఉంది. కానీ మీరు బహిరంగంగా ప్రకటించిన తర్వాతే మాలాంటి వాళ్ళు కూడా ముందుకి దీన్ని తీసుకువెళ్తాం, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. పలానా నియోజకవర్గంలో పలానా క్యాండిడేట్ ఉన్నారు అని చెప్పి మేము సోషల్ మీడియా ద్వారా మేము పనిచేస్తాం. మీరు ముందు చేయాల్సింది ఈ ల్యాగ్ వద్దండి. నిజంగా చెప్తున్నా. జనసేన కానీ టీడీపీ కానీ ఎవరైనా చూస్తుంటే, పెద్దలు చూస్తుంటే దయచేసి మీ అధినేతలకు చెప్పండి, మన అధినేతలకు చెప్పండి, టీడీపీ అధినేతకు కానీ జనసేన అధినేతకు కానీ చెప్పండి, సార్ చాలు ఇక ల్యాగ్ చేయొద్దు. ఇంతకంటే ల్యాగ్ చేస్తే మనం గతంలో చేసిన తప్పు మళ్ళీ చేసే అవకాశం ఉన్నాయి. ఇదే తప్పు 2019లో జనసేన చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా.
లాస్ట్ మూమెంట్ కూడా క్యాండిడేట్ ప్రకటించకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వచ్చే 4 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుందనగా ఈరోజు ప్రకటించేసి హడావిడిగా అసలుకి ప్రజల్లోకి వెళ్లకుండా ఆ క్యాంపింగ్ చేయకుండా చాలా అన్యాయం జరిగిపోయింది జనసేన పార్టీకి. ఒక రకంగా జనసేన పార్టీకి కనీసం ఒక సీటు కూడా రాలేదంటే దానికి క్యాంపెయిన్ కూడా ఒక కారణమే. సో మనం తెలిసి మళ్ళీ కూడా తప్పు చేయకూడదు. అప్పుడు తెలుసో తెలియకూడదో తప్పు చేసాం, కానీ మనం ఇంత అంటే ఉమ్మడిగా 2 పార్టీలు ఉమ్మడిగా వెళుతున్నప్పుడు అనేక మాటలు మనం పడి, అనేక అవమానాలు మనం పడి, అనేక అవమానాలకు గురయ్యి అయినా కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది ఫెయిల్ అవటం మంచిది కాదు. సో అందుకోసం మీరు దయచేసి ఇప్పటికన్నా సీట్లు ప్రకటించండి, ఇన్ఛార్జీలు ప్రకటించండి, ఎమ్మెల్యే సీట్ల క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేయండి. వాళ్ళు ప్రజల్లో తిరుగుతారు, ప్రజల్లో మమేకం అవుతారు, వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు. పలానా జనసేన పార్టీ అధ్యక్షులు, పలానా టీడీపీ పార్టీ క్యాండిడేటు, ఈ మన ఊరికి మన నియోజకవర్గానికి ఇతను ఎమ్మెల్యే క్యాండిడేట్ పలానా పార్టీకి అని ప్రజలకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అప్పుడే మనం ఓట్ బ్యాంకింగ్ వస్తుంది. ఇంకా ల్యాగ్ చేస్తే కుదరదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా సీట్లు కన్ఫర్మ్ చేసేసి ప్రకటించండి, సీట్లు విడుదల చేయండి. ఇంతకంటే ల్యాగ్ చేయొద్దు దయచేసి, ప్లీజ్. జై హింద్.